ఎన్డీఏ కూటమి భారీ మెజార్టీతో ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసింది. ఆ ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగానే కాకుండా పంచాయతీరాజ్ అలానే అటవీ శాఖ కొన్ని శాఖలకి అంటే గ్రామీణ మంచినీటి అభివృద్ధి శాఖ గ్రామీణ మంచినీటి వసతులు వీటన్నిటికీ సంబంధించి పవన్ కళ్యాణ్ ఇప్పటికే మంత్రి పదవిగా నిన్న 24 గంటల క్రితమే బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా పవన్ తన పాలనలో తన మార్కుని వేసేందుకైతే సిద్ధమైనట్లుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే బాధ్యత చేపట్టిన వెంటనే కూడా సుదీర్ఘంగా వారి అధికారులతో సుదీర్ఘ సమీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. నిన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిన్న బాధ్యతలు అయితే స్వీకరించారు. తన మంత్రి మండలికి సంబంధించిన బాధ్యతలు నిన్న ఏదైతే తన క్యాంప్ ఆఫీసులో బాధ్యతలు స్వీకరించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా దగ్గర 11:30కి తన బాధ్యతలు అయితే స్వీకరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పవన్ తన శాఖలకు సంబంధించిన అధికారులతో విస్తృత స్థాయి సమీక్షలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే నిన్న మొదటి రోజు 6 గంటలకు పైగా తన శాఖలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులతో కావచ్చు, లేకపోతే గ్రూప్ 1 అధికారులతో కావచ్చు, కొంతమంది ఎంప్లాయీస్ యూనియన్స్తో కావచ్చు, మొత్తంతో కూడా నిన్న 6 గంటల పాటు నిన్న మొదటి రోజే తన ఏదైతే క్యాంప్ ఆఫీసులోనే అధికారులతో 6 గంటల పాటు సమీక్షలు అయితే నిర్వహించడం జరిగింది. అయితే నేడు ఉదయం 10 గంటల నుంచి కూడా సమీక్షలను అయితే ప్రారంభించడం జరిగింది. అయితే గ్రామస్థాయిలో తను గుర్తించిన సమస్యల గురించి అధికారులతో చర్చించిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి అంటే ఆయన పంచాయతీరాజ్ కావచ్చు, అంటే ఎంతో ప్రముఖమైన శాఖ పంచాయతీరాజ్ శాఖ సంబంధించి కూడా అతను పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు. అధికారులు కూడా కొంత నామమాత్ర సమాచారంతోనే సమీక్షలకు అయితే హాజరవడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా వాటి మీద కొంత అవగాహన తీసుకొని వాటికి సంబంధించి కొంత లోతైన సమాచారాన్ని తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ అడిగే ఏదైతే ప్రశ్నలకి అధికారులు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి కొంత ఎదురైన నేపథ్యం కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ తనదైన ఒక టీంతో తన శాఖలకు సంబంధించిన పూర్తిస్థాయి అవగాహనకు సంబంధించి చాలా విషయాల గురించి కూడా కూలంకుషంగా వారితో కొంత సమాచారం తెప్పించుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఆ సమాచారాన్ని అంతా కూడా దాన్ని ముందుంచుకొని అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకి తెలుస్తూ ఉంది. అయితే అంటే ఎన్నికలకు ముందు ఏదైతే పవన్ కళ్యాణ్ తన ఏదైతే ఎన్నికల వేళ తన ఏదైతే ప్రజలకి హామీలు ఇచ్చారో వాటన్నిటికీ సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అయితే అధికారులతో అసలు ఎంతవరకు ఈ సాధ్యాసాధ్యాల గురించి కూడా చర్చించినట్లు మనకు తెలుస్తూ ఉంది. గ్రామస్థాయిలో తాను గుర్తించిన సమస్యల గురించి కూడా అధికారులతో పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా వాటి గురించి చర్చించిన పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే దీనికి సంబంధించి కూడా గ్రామస్థాయిలో జరిగే ఏదైతే పనికి ఆహార పథకం కింద జరిగే పనుల గురించి కూడా పనికి ఆహారం జరిగే పనుల గురించి కూడా పవన్ కళ్యాణ్ దాని మీద కూడా కొంత అధికారులతో చర్చించినట్లు జరుగుతూ ఉంది. అయితే పనికి ఆహారం కింద జరిగే పనుల్లో ఎంతవరకు అంటే ఆ పనులకు సంబంధించి ఎంతవరకు ప్రజలకు చేరువ అవుతున్నాయి, వాటి గురించి ఎంత అవినీతి జరుగుతుంది, అసలు పనులు ఏ పర్సెంటేజ్ వరకు పూర్తయినాయి, ఎక్కడ ఏ గ్రామాల్లో ఎంత పనులు జరుగుతుంది అనే దాని మీద కూడా సోషల్ ఆడిటింగ్ చేయించే అవకాశం ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే పనికి ఆహార పథకం మీద కొంత సీరియస్గా దృష్టి పెట్టి అక్కడ గ్రామస్థాయిలో ఉన్న కొంతమంది రైతులకు కావచ్చు, అక్కడ కూలీలకు కావచ్చు, వారికి పని కల్పించే విధానానికి సంబంధించి కొన్ని మేర వారికి ఏ విధంగా వారికి సంబంధించి ఉపాధి హామీని కల్పించవచ్చు, పనికి ఆహారాన్ని వాళ్ళకి కనిపించే అవకాశం ఉంది. దాని మీద కూడా కొంత సీరియస్గా దాని మీద కొంతమంది అధికారులతో దానికి సంబంధించి ముఖ్యమైన సమీక్షలు అయితే నిర్వహిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. గతంలో తన దృష్టికి వచ్చిన పంచాయతీ నిధులు మళ్లింపుపై సుదీర్ఘంగా కూడా పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన అధికారులు ఐఏఎస్లతో కూడా సుదీర్ఘమైన చర్చలు జరిగినట్లు మనకు తెలుస్తూ ఉంది. గతంలో సర్పంచులు ఎదుర్కొన్న సమస్యల మీద కూడా అధికారులతో పవన్ అయితే చర్చించడం జరిగింది. దానికి సంబంధించి మనం ఏ విధంగా సర్పంచులకు మళ్ళీ గతంలో ఉన్న గౌరవాన్ని పెంచడంతో పాటు వారికి కొంత బాధ్యతనైతే ఎలా కట్టబెట్టవచ్చు అనే దాని మీద కూడా అధికారులతో కొంత అంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా కొంత సమీక్షలు అయితే నిర్వహించిన పరిస్థితి ఉంది. అయితే
కేరళ రాష్ట్రంలో అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధికి సంబంధించి కూడా కొన్ని గ్రామీణాభివృద్ధికి సంబంధించి అసలు అక్కడ కేరళలో గ్రామీణాభివృద్ధి కొంత మీద అసలు ఎలా ఏ పద్ధతుల్లో వారు కేరళలో గ్రామీణాభివృద్ధి మీద వారు ఏ సమస్యల మీద ఏ పద్ధతుల్లో వారు అభివృద్ధిలో భాగమవుతున్నారు వాటన్నిటి మీద కూడా కూలంకుషంగా వాటిని ఏదైతే కేరళకి సంబంధించిన అధికారులతో మాట్లాడి కావచ్చు లేకపోతే క్షేత్రస్థాయి పరిశీలనలో కావచ్చు వారందరూ కూడా వాటికి సంబంధించి కూడా కొంత నివేదిక కావాలని కోరటం జరిగినట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏదైతే పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన త్రాగునీటి కుళాయిల కలెక్షన్ల మీద కూడా కొంత చర్చ జరిగినట్లు అయితే గ్రామ స్థాయిలో కూడా ప్రజలందరికీ కూడా రక్షిత మంచినీటిని అందించడంలో కూడా పవన్ కళ్యాణ్ దాని మీద కూడా దృష్టి పెట్టినట్టు మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ మంచినీటి మీద పంచాయతీరాజ్ శాఖ మీద కూడా పూర్తి స్థాయిలో కొంత అధికారులతో పూర్తి స్థాయిలో చర్చలు సమీక్షలు నిర్వహించిన నేపథ్యం అయితే మనకు కనబడుతోంది. గత ప్రభుత్వంలో ఎటువంటి విధ్వంసాలు చేశారు పంచాయతీరాజ్ శాఖలో వచ్చు గ్రామీణ నీటి అభివృద్ధి శాఖలో కానీ ఏమేం జరిగినాయి తప్పులు ఏం జరిగినాయి వాటన్నిటి మీద కూడా కొంత రేపు జరగబోయే అసెంబ్లీలో శ్వేతపత్రానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకునే పరిస్థితి కూడా మనకు కనబడుతూ ఉంది. అయితే కొన్ని విషయాల్లో తనకి అవగాహన తక్కువ కావడంతో దాని మీద కూడా అవగాహన పెంచుకునేందుకు పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయిలో కూడా అధికారులతో మమేకమై తనకు కావాల్సిన విషయాన్ని అయితే రాబట్టుకుంటున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:30, 6 గంటల వరకు కూడా సమీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తూ ఉంది. అయితే పవన్ తన ఏదైతే పాలనలో తన మార్కు కనిపించే విధంగా కొంత నిర్ణయాలు తీసుకున్నట్లుగా కూడా మనకు తెలుస్తూ ఉంది.